మనం ఇండియన్స్ పాకిస్తాన్ తో డిఫరెంట్ స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకుంటాం. లైక్ గుజరాత్ గానీ, పంజాబ్ గానీ, రాజస్థాన్ గానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ గానీ. కానీ ప్రతిసారి ఇష్యూస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే ఎందుకు వస్తాయి తెలుసా? సో బేసిక్లీ 1947 లో ఇండియా ఇంకా పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్ అన్నమాట. ఆ స్టేట్ పాకిస్తాన్ లేదంటే ఇండియాలో మర్జ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సో అదొక ఇండిపెండెంట్ స్టేట్ లానే ఉండిపోయింది. అలా ఇండిపెండెన్స్ వచ్చిన ఒక 2 months కి 1947 అక్టోబర్ లో పాకిస్తాన్ కశ్మీర్ బార్డర్ ని క్రాస్ చేసి కశ్మీర్ ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. ఆ టైంలో కశ్మీర్ రాజు వచ్చేసి మన ఇండియా హెల్ప్ అడిగిండు. కాకపోతే ఇండియా ఏమన్నది, మీరు ఇండియాలో మర్జ్ అవుతే మేము మీకు హెల్ప్ చేస్తాము అని అన్నది అనమాట. అప్పుడు కశ్మీర్ రాజు ఇండియాలో మేము కలుస్తామని చెప్పి సైన్ చేసిన తర్వాత ఇండియా ఫోర్సెస్ జమ్మూకి వెళ్లేసి పాకిస్తాన్ ఫోర్సెస్ తోటి ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదే మన ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ అనమాట. 1947-1948 టైంలో. అలా ఈవెన్చువల్లీ వార్ కంటిన్యూ అవుతుంది అనమాట. 1949 జనవరి 1 ఏమైందంటే యునైటెడ్ నేషన్స్ మీడియేట్ చేసి మీరు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఆపేసేయండి, వార్ ని ఆపండి అని ఒక సీజ్ ఫైర్ పెట్టింది. కానీ అప్పటికే కశ్మీర్ లోని 1/3 ప్లేస్ మొత్తాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసింది. ఆ ప్లేస్ నే మనం ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని అంటాం. సో ఏదైతే సరే పాకిస్తాన్ ఆక్యుపై చేసిందో అక్కడ ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో లైన్ ఆఫ్ కంట్రోల్ తర్వాత ఉన్నది మొత్తం పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ చేతిలో ఉంటది అనమాట. సో బేసిక్లీ పాకిస్తాన్ వాళ్ళు ఈ పీఓకే ని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని 2 parts డివైడ్ చేసిండ్రు. ఒకటి గిల్గిత్ బాలిస్తాన్ అంటారు, ఇంకొకటి వచ్చేసి ఆజాద్ కాశ్మీర్ అంటారు. ఇన్ఫాక్ట్ ఆజాద్ కాశ్మీర్ కి అయితే సపరేట్ ప్రెసిడెంట్, సపరేట్ ప్రైమ్ మినిస్టర్, కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. బట్ ఓవరాల్ గా అయితే కనుక అది కూడా పైనుండి కంట్రోల్ చేసేది పాకిస్తానే. ఈ గిల్గిత్ బాలిస్తాన్ అయితే డైరెక్ట్ గా పాకిస్తానే కంట్రోల్ చేస్తుంది. ఇలా లాస్ట్ 75 years నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది పాకిస్తాన్ చేతిలోనే ఉందన్నమాట. ఆ ప్లేస్ లోనే ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపులు రన్ చేయడం, టెర్రరిజం ని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు.